ఓం శాంతి 26/10/91 అవ్యక్తవాణి. తపస్య యొక్క ప్రత్యక్ష ఫలము సంతోషం. అవ్యక్త బాబ్దాదా తపస్వీ రాజులైన పిల్లలతో మాట్లాడారు. ఈరోజు బాబ్దాదా తన సర్వ తపస్వీ రాజులైన పిల్లలను చూస్తున్నారు. తపస్వీలు కూడా ఉన్నారు మరియు రాజ్యాధికారిగా కూడా ఉన్నారు. అందుచేత తపస్వీ రాజులు. తపస్య అనగా రాజ్యాధికారిగా కావటం. తపస్య రాజులుగా తయారు చేస్తుంది. అందరూ రాజులయ్యారా? తపస్య బలం ఏం ఫలాన్నిస్తుంది? అధీనం నుండి అధికారిగా అనగా రాజులుగా మారుస్తుంది. అందుచేత గాయనం కూడా ఉంది. తపస్య ద్వారా రాజ్యభాగ్య ప్రాప్తి లభిస్తుంది. కాబట్టి భాగ్యం ఎంత శ్రేష్టమైనది! ఇంత భాగ్యము మొత్తం కల్పంలో ఇంకా ఎవరికీ ప్రాప్తించదు. ఇంత గొప్ప భాగ్యం భాగ్య విధాతను తనవారిగా చేసుకున్నారు. ఒక్కొక్క భాగ్యం కోసం విడివిడిగా అడిగే అవసరమే లేదు. భాగ్య విధాతతో అన్ని రకాల భాగ్యాన్ని వారసత్వంలో పొందారు. వారసత్వాన్ని ఎప్పుడూ అడగటం ఉండదు. కాబట్టి అన్ని రకాల భాగ్యము భాగ్య విధాతనే స్వయంగా ఇచ్చారు. కాబట్టి తపస్య అనగా ఆత్మ ఏమంటుంది? నేను నీ వాడను, నీవు నా వాడవు. దీన్నే తపస్య అంటారు. ఈ తపస్య బలంతో భాగ్య విధాతను తనవారిగా చేసుకున్నారు. భాగ్య విధాత బాబా కూడా చెప్తున్నారు, నేను నీ వాడను. కాబట్టి ఎంత శ్రేష్టమైన భాగ్యం లభించింది! భాగ్యంతో పాటుగా స్వరాజ్యం ఇప్పుడే లభించింది. భవిష్యత్తు విశ్వరాజ్యము స్వరాజ్యానికి ఆధారం. కాబట్టి తపస్వీ రాజులు. బాబ్దాదా కూడా తన ప్రతి ఒక్క రాజ్యాధికారి పిల్లల్ని చూసి హర్షిస్తున్నారు. భక్తిలో అనేక జన్మలలో బాబ్దాదా ముందు ఏమన్నారు గుర్తుందా లేక మర్చిపోయారా? మాటి మాటికి ఏమనేవారు? స్వయాన్ని నేను బానిసను, నేను బానిసను అనేవారు. నేను మీ బానిసను అని చెప్పారు. బాబా ఏమంటున్నారు? మీరు నా పిల్లలు. బానిసలేంటి? సర్వశక్తివంతుని పిల్లలు. బానిసలు అంటే శోభదాయకంగా ఉండదు. అందుచేత బాబా ఏమన్నారు? నేను బానిస అనుకునే బదులుగా ఏమనుభవం చేయించారు? నేను నీ వాడను. కాబట్టి బానిసల నుండి రాజులుగా అయ్యారు. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు బానిసలైతే అవ్వట్లేదు కదా. బానిసత్వం యొక్క పాత సంస్కారాలు అప్పుడప్పుడు బహిర్గతం కావట్లేదు కదా. మాయకు బానిసలైపోతారా? రాజులెప్పుడు బానిసలుగా కారు. బానిసత్వం దాసోహం నుండి విముక్తులయ్యారు. లేక అప్పుడప్పుడు దాసోహమే నచ్చుతుందా? కాబట్టి తపస్య బలం చాలా శ్రేష్టమైనది. మరియు తపస్య అంటే ఏం చేస్తున్నారు? తపస్యలో శ్రమ కూడా చేస్తారు. బాబ్దాదా వినిపించారు, తపస్య అంటే ఏమిటి? తపస్య అంటే ఆనందాన్ని గడపటం. అంటే యోగం చెయ్యటం అంటే కష్టం కాదు, ఆనందాన్ని అనుభవించటం. తపస్య అనగా నిరంతరము సహజంగా నృత్యం చెయ్యటం, పాటలు పాడటం. బస్ ఇంతే. తపస్య అంటేనే నృత్యం చేయటం, పాటలు పాడటం. నృత్యం అంటే స్థూల నృత్యం కాదు, మనస్సుతో నృత్యం చేయటం, మనస్సుతో పాటలు పాడటం, నాట్యం చెయ్యటం,
పాటలు పాడటం సహజమా లేక కష్టమవుతుందా? మనోరంజనం అనిపిస్తుందా లేక శ్రమ ఉంటుందా? తపస్యలో ఏం చేస్తారు? తపస్యకు ప్రత్యక్ష ఫలం సంతోషం. సంతోషంలో ఏం చేస్తారు? నృత్యం చేస్తారు. తపస్య అనగా సంతోషంలో నృత్యం చేయటం. మరియు బాబా తన ఆది అనాది స్వరూపం యొక్క గుణాలను పాడటం. ఇది ఎంత గొప్పదో మరియు ఎంతో సహజమైంది. ఇందులో గొంతు బాగుంది, గొంతు బాలేదు అనుకునే అవసరం లేదు. నిరంతరము పాటలు పాడుతూనే ఉండొచ్చు. నిరంతరం సంతోషంలో నృత్యం చేస్తూ ఉండండి. కాబట్టి తపస్య యొక్క అర్థం ఏంటి? నృత్యం చేయటం, పాటలు పాడటం. ఎంత సహజమో చూడండి. చిన్న పొరపాటు చేస్తారు, అందుకే తల బరువెక్కిపోతుంది. బ్రాహ్మణ జీవితంలో ఎప్పుడు ఎవరి తల బరువెక్కకూడదు. హాస్పిటల్ తయారు చేసే వాళ్ళకి ఏమన్నా తల బరువెక్కుతుందా అంటే అప్పట్లో గ్లోబల్ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది. అందుకే బాబా అంటున్నారు, ట్రస్టీ కూడా సన్ముఖంగా కూర్చున్నారు. మీకేమైనా తల బరువెక్కుతుందా? చేయించే బాబా ఉన్నప్పుడు మీకెందుకు బరువు? నిమిత్తంగా తయారు చేసి భాగ్యాన్ని తయారు చేసే సాధనాన్ని తయారు చేసుకుంటున్నారు. మీ బాధ్యత ఏముంది? బాబా బదులుగా నా బాధ్యత అనుకుంటున్నారు కాబట్టి తల బరువెక్కుతుంది. బాబా సర్వశక్తివంతుడు, నా తోడున్నారు అనుకున్నట్లయితే ఏం బరువు ఉంటుందని చిన్న పొరపాటు చేస్తున్నారు. నా బాధ్యత అనుకుంటున్నారు కాబట్టి తల బరువు ఎక్కుతుంది. కాబట్టి బ్రాహ్మణ జీవితమే నాట్యం చేయటం, పాటలు పాడటం, ఆనందాన్ని గడపటం. వాచా సేవ లేక కర్మణా సేవైనా ఏ సేవ చేసినా ఒక ఆటగా ఆడండి. సేవ అంటే ఇంకా వేరే వస్తువు అంటూ ఏదీ లేదు. సేవ అంటేనే ఆట ఆడుకోవటం. కొన్ని ఆటలు బుద్ధితో ఆడే ఆటలు ఉంటాయి, కొన్ని తేలికగా ఈజీగా అయ్యే ఆటలు ఉంటాయి. అయినా ఏదైనా ఆటే. బుద్ధితో నడిపించే ఆటలలో బుద్ధి బరువెక్కుతుందా ఏంటి? ఇది కూడా ఆటగా ఆడండి. ఎంత ఎక్కువగా ఆలోచించే పని ఉంటుందో, అటెన్షన్ ఇచ్చే కార్యం ఉన్నా కానీ మాస్టర్ సర్వశక్తివంతులైన ఆత్మ కోసం అన్నీ ఆటలాంటివే. ఇదే విధంగా ఉన్నారా? లేక కొంత చేస్తూ అలసిపోతున్నారా? మెజారిటీ అలసిపోకుండానే ఉంటున్నారా? కానీ అప్పుడప్పుడు కొంచెం అలసిపోతారు. ఈ యోగ ప్రయోగము సర్వ ఖజానాలను, సమయము, సంకల్పాలు, జ్ఞాన ఖజానా లేక స్థూల ధనాన్ని కూడా ఒకవేళ యోగ ప్రయోగం యొక్క రీతితో వినియోగించినట్లయితే ప్రతి ఖజానా పెరుగుతుంది. కాబట్టి ఈ తపస్య సంవత్సరంలో యోగ ప్రయోగం చేస్తున్నారు కదా. ఏం ప్రయోగం చేశారు? ఇదే ఒక్కొక్క ఖజానాన్ని ప్రయోగించండి. ఎలా ప్రయోగించాలి? ఏ ఖజానానైనా తక్కువ ఖర్చు, ప్రాప్తి ఎక్కువ ఉండాలి. శ్రమ తక్కువ, సఫలత ఎక్కువ. ఈ విధితో ప్రయోగించండి. ఏ విధంగా సమయాన్ని లేక సంకల్పాన్ని తీసుకోండి. ఇది శ్రేష్టమైన ఖజానా. సంకల్పాల ఖర్చు తక్కువ ఉండాలి, కానీ ప్రాప్తి ఎక్కువగా ఉండాలి. సాధారణమైన వ్యక్తులైన 2-4 నిమిషాలు సంకల్పాలు నడిపించిన తర్వాత ఆలోచిస్తారు, సఫలత లభించిందా లేక లభించలేదా. అదైతే మీరు ఒక సెకండ్ 2 సెకండ్లు చేయగలుగుతారు. దాన్నే సాకారంలో బ్రహ్మాబాబా ఏమనేవారు? తక్కువ ఖర్చు, ఎక్కువ లాభం ఉండాలి. శ్రమ తక్కువ ఉండాలి, ప్రాప్తి 100 రెట్లు ఉండాలి.
దీంతో ఏమవుతుంది? ఏదైతే పొదుపు జరుగుతుందో సమయము, సంకల్పాలని పొదుపు చేయండి. మరియు సేవలో కూడా వినియోగించండి. దాన పుణ్యాలు ఎవరు చేయగలుగుతారు? ఎవరైతే ధనాన్ని పొదుపు చేస్తారో, తన కోసం వినియోగించి తన కోసం సంపాదించుకు తినేస్తే దానం చెయ్యలేరు. కాబట్టి యోగ ప్రయోగం అనబడదు దాన్ని. తక్కువ సమయంలో రిజల్ట్ ఎక్కువ ఉండాలి. తక్కువ సంకల్పాలతో అనుభూతి ఎక్కువ ఉండాలి. అప్పుడే ప్రతి ఖజానా ఇతరుల కోసం వినియోగించగలుగుతారు. ఇదే విధంగా వాచ మరియు కర్మలు తక్కువ ఖర్చు, సఫలత ఎక్కువ. అప్పుడే అద్భుతాలు జరుగుతాయి. బాబ్దాదా ఏం అద్భుతం చేశారు? కొద్ది సమయంలోనే ఎలా ఉన్నవారిని ఎలా తయారు చేశారో చూడండి. అందుకనే ఏమంటారు? బాబా మీరు అద్భుతం చేశారు. ఒక్కొక్క దానికి పద్మాల రెట్లు ప్రాప్తి అనుభవం చేసుకుంటున్నారు. అందుకనే అద్భుతం చేశారు అంటారు. ఏ విధంగానైతే బాబ్దాదా ఖజానాలు ప్రాప్తించాయి, అనుభూతి ఎక్కువ చేయిస్తున్నారు. ఇదే విధంగా మీరందరూ కూడా యోగాన్ని ప్రయోగించండి. కేవలం పాటలు పాడటం కాదు, బాబా మీరు అద్భుతం చేశారు అని. మీరు కూడా అద్భుతం చేసేవారే, చేస్తారు కూడా. కానీ తపస్య యొక్క జరుగుతున్న సమయంలో మెజారిటీ రిజల్ట్ ఏం చూశారు? ఈ తపస్య సంవత్సరంలో తపస్య యొక్క ఉమంగ ఉత్సాహాలు బాగున్నాయి. అటెన్షన్ కూడా సఫలతదే ఉంది. కానీ స్వయం కోసం సర్వుల ఖజానాలు ఎక్కువగా వినియోగించండి. తమ అనుభూతులు చేసుకోండి. ఇది మంచి విషయమే. కానీ తపస్య సంవత్సరంలో స్వయం కోసం, విశ్వసేవ కోసం ఇవ్వబడింది. తపస్య యొక్క వైబ్రేషన్స్ విశ్వంలో చాలా తీవ్ర వేగంగా వ్యాపించండి. ఏదైతే వినిపించానో యోగాన్ని ప్రయోగంగా మరియు అనుభవం అనే ప్రయోగశాలలో ప్రయోగం యొక్క గతిని పెంచండి. కాబట్టి వర్తమాన సమయము సర్వాత్మలకు ఇదే అవసరం. మీ శక్తిశాలి వైబ్రేషన్స్ ద్వారా వాయుమండలం ద్వారా పరివర్తన కావాలి. కాబట్టి ప్రయోగాన్ని ఇంకా పెంచండి. సహయోగి పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. ఈ సహయోగమే యోగంలో మారుతుంది. ఒక రకం స్నేహి సహయోగి, ఇంకో రకం సహయోగి యోగి, మూడో రకం నిరంతర యోగి ప్రయోగి. స్నేహి సహయోగి, రెండో రకం సహయోగి యోగి, మూడో రకం నిరంతర యోగి ప్రయోగి. ఇప్పుడు ఇందులో మీకు మీరు ప్రశ్నించుకోండి, నేనెవరిని? కానీ బాబ్దాదాకు 3 రకాల పిల్లలన్న ప్రేమనే. కొంతమంది పిల్లల యొక్క వైబ్రేషన్స్ బాబ్దాదా వరకు చేరుకున్నాయి. రకరకాల వైబ్రేషన్స్ తెలుసా? ఏ వైబ్రేషన్స్ బాబా వద్ద చేరుకుంటాయో అందరూ సైగలతో అర్థం చేసుకునేవారే కదా. ఈ తపస్య సంవత్సరంలో ఏదైతే జరుగుతుందో దీనికి కారణం ఏంటి? పెద్దలో పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటి? కొందరు అనుకుంటారు ఇదే తపస్య ఫలం. కొందరు అనుకుంటారు తపస్య సంవత్సరంలో ఈ సేవ ఏంటి? ఇద్దరి వైబ్రేషన్స్ బాబా వద్దకు వస్తాయి. అంటే బిల్డింగ్ కడుతున్నారు కదా, గ్లోబల్ హాస్పిటల్ కానీ ఏదన్నా కన్స్ట్రక్షన్, ఇప్పుడు ఈ సమయంలో ఎందుకు అని కొందరేమో తపస్య ఫలము అనుకుంటున్నారు కొందరు. కానీ ఈ సమయం యొక్క తీవ్ర గతి మరియు తపస్య వైబ్రేషన్స్తో అవసరాలన్నీ పూర్తవుతాయి. ఇదే తపస్య బలం యొక్క ఫలం. ఫలమైతే తినాలి, ఇది డ్రామా తినిపిస్తుంది. తపస్య సర్వ అవసరాలను సమయానుసారంగా సహజంగా పూర్తి చేస్తుంది. అర్థమైందా? ప్రశ్న అయితే రాదు కదా, ఎందుకు ఇలా జరుగుతుంది అని. కాబట్టి తపస్య అనగా సఫలత సహజంగా అనుభవం కావాలి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అసంభవం
ఏ విధంగా సహజంగా సంభవం అవుతుంది, ఈ అనుభూతి కూడా ఎక్కువలో ఎక్కువ చేసుకుంటారు. విఘ్నాలు రావటం, ఇది కూడా డ్రామాలో ఆది నుండి అంతిమం వరకు ఇమిడి ఉంది. ఈ విఘ్నాలు కూడా అసంభవం నుండి సంభవంగా అనుభూతి చేయిస్తాయి. మరియు మీరందరూ కూడా అనుభవిగా అయిపోయారు. అందుచేత విఘ్నాలు కూడా ఆటలాగా అనిపిస్తాయి. ఏ విధంగా ఫుట్బాల్ ఆట ఆడుకుంటారు, ఏం చేస్తారు, బాల్ వచ్చినప్పుడే కదా కాలుతో తన్నేది. ఒకవేళ బాలే రాకుంటే కాలుతో ఎలా తన్నుతారు, ఆటని ఎలా అంటారు? ఇది కూడా ఫుట్బాల్ ఆటే. ఆట ఆడుకోవటంలో మజా కలుగుతుందా లేక కన్ఫ్యూజన్ అవుతారా? ప్రయత్నం చేస్తున్నారా? ప్రయత్నం అయితే చేస్తారు. బాల్ నా కాలు దగ్గరకు వస్తే నేను బాల్తో బాల్ని కాలుతో తన్నుతాను అని. ఇదైతే ఆట జరుగుతూనే ఉంటుంది, నథింగ్ న్యూ. డ్రామా ఆటలు చూపిస్తుంది మరియు సంపన్న సఫలత కూడా చూపిస్తుంది. ఇదే బ్రాహ్మణ కులం యొక్క రీతి, ఆచారము. మంచిది. ఈ గ్రూపుకు కూడా మంచి ఛాన్స్ లభించింది. ఏ కార్యానికైనా నిమిత్తంగా కావటం, ఏ రకమైన విధితో నిమిత్తంగా కావటం, అనగా ఛాన్స్ తీసుకునేవారు ఛాన్సలర్గా కావటం. ఈరోజు విశ్వంలో సంపద ఉన్నవారు చాలామంది ఉన్నారు. కానీ మీ వద్ద అన్నింటికంటే పెద్దలో పెద్ద సంపద ఏముంది? అది ప్రపంచంలో వారి వద్ద కూడా లేదు. అది అవసరము. సంపద ఉన్న వాళ్ళకైనా బీద వాళ్ళకైనా అందరికీ అవసరమే. అదేం సంపత్తి? అన్నింటికంటే పెద్దలో పెద్ద అవసరమైన సంపత్తి సింపతి, దయ. బీదవారైనా ధనికులైనా ఈ రోజుల్లో ఎవ్వరికీ సింపతి లేదు. సింపతియే సంపత్తి, అన్నింటికంటే గొప్ప సంపద. మీరు ఏమీ ఇవ్వకండి, కానీ సింపతితో అందరినీ సంతుష్టపరచచ్చు. మీ సింపతి ఈశ్వరీయ పరివారంతో ఉండే సింపతి, అల్పకాలికమైన సింపతి కాదు. పారివారికమైన సింపతి అన్నింటికంటే పెద్దలో పెద్ద సింపతి. ఇది అందరికీ అవసరం మరియు మీరే అందరికీ ఇవ్వగలుగుతారు. ఆత్మిక సింపతి తనువు, మనసు మరియు ధనం యొక్క పూర్తి చేయగలుగుతుంది. మంచిది. దీని గురించి మళ్ళీ ఇంకోసారి వినిపిస్తాను. నలువైపులా తపస్వీ రాజులైన శ్రేష్ఠ ఆత్మలకు సదా యోగ ప్రయోగం ద్వారా తక్కువ ఖర్చుతో సఫలత శ్రేష్ఠ అనుభవం చేసుకునేవారు నిరంతరము నేను నీ వాడను, నీవు నా వాడవు, ఈ తపస్యలో నిమగ్నమై ఉండేవారు నిరంతరము ప్రతి సమయము తపస్య ద్వారా సంతోషంలో నాట్యం చేస్తూ మరియు బాబాను తన గుణాలను పాడేవారు. ఇలా దేశ విదేశాలలో ఉన్న సర్వస్మృతి స్వరూపులైన పిల్లలకు బాబ్దాదా యొక్క మధుర స్మృతులు మరియు నమస్తే. పార్టీలతో అవ్యక్త బాబ్దాదా కలయిక. హాస్పిటల్ సేవకు నిమిత్తంగా ఉన్న అన్నయ్యల అక్కయ్యలతో బాబా మాట్లాడారు. చాలా అలసిపోకుండా సేవ చేస్తున్నారు కదా, అలసిపోనటువంటి సేవాదారీలు. బాబ్దాదా హృదయపూర్వకమైన స్నేహం మరియు ప్రతి సమయం యొక్క సహయోగం స్వతహాగా బాబ్దాదా ద్వారా ప్రాప్తిస్తుంది. మీరందరూ కార్యం చేశారా లేక ఎవరైనా చేయించారా అంటే బాబా చేయించారు అన్నారు. నిమిత్తంగా మీరు చేశారు. ఒకవేళ చెయ్యకుంటే పొందలేరు. అందుచేత చేసేటువంటి నిమిత్తంగా కావటం అంటేనే పొందటం. ప్రతి ఒక్కరూ తమ తమ మంచి కార్యాలు చేశారు. సర్వుల యొక్క వేలు పెట్టందే కార్యం సంపన్నం కాదు. అందుచేత ఎవరైతే అందరూ కూర్చున్నారో అందరూ తమ తమ కార్యాన్ని చేస్తున్నందుకు అభినందనలు. ఇప్పుడు అనుకుంటున్నారు ఇదేమంత గొప్ప విషయం కాదు.
ఇలా ఇంకా ఎన్నో తయారు చేయగలం. లేక చాలా కష్టం అనుకుంటున్నారా? సహజం అయిపోయింది కదా. ఏదైనా కష్టం అనిపించినప్పుడు అది మీకు ఆడుకోవటం కోసం వస్తుంది. అనుకోండి, ఆట ఆడుతున్నాను. ఎప్పుడూ కూడా కష్టాన్ని కష్టంగా భావించకండి. మనోరంజనం అనుకున్నప్పుడు కష్టం కూడా సహజం అయిపోతుంది. కాబట్టి నిమిత్తంగా కావటం కూడా భాగ్యానికి గుర్తు. భాగ్యము మిమ్మల్ని లాక్కొని తీసుకొచ్చింది. అనేకాత్మల ఆశీర్వాదాలను పొందేటువంటి భాగ్యం ఇది చిన్న విషయం కాదు. ఎవరో కొద్ది మందికే ప్రాప్తిస్తుంది. ఎవరైతే హార్డ్ వర్క్ చేశారో మరియు సమయానుసారంగా కార్యం పూర్తి చేశారో అందరికీ పద్మాల రెట్లు అభినందనలు. బాబ్దాదా వతనంలో కూర్చొని కూడా చూస్తారు ఏమేం చేస్తున్నారు, ఎవరెవరు ఏమేం చేస్తున్నారు. వేరే వాళ్ళు చూసినా చూడకున్నా బాబ్దాదా అయితే అందరినీ చూస్తారు. అందరి మనసు యొక్క రికార్డు, శరీరం యొక్క రికార్డు రెండూ చూస్తారు. జ్ఞాన్ సరోవర్ సాల్గాంవ్ కోసం అక్కడ కూడా అందరూ చాలా బాగా సేవ చేశారు. రాత్రింబవళ్ళు అడవిని కూడా మంగళంగా తయారు చేయటం చాలా గొప్ప సేవ. వారందరికీ విశేషంగా అభినందనలు. అంటే జ్ఞాన్ సరోవర్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. అదొక పెద్ద గుట్ట అంతే, రాళ్ల గుట్ట. దాన్ని బాంబులు పెట్టి పగలకొట్టి జంతువులన్నీ ఎన్నో వచ్చేవి, కానీ ఎన్నో ఎదుర్కొని అంత అందంగా తయారు చేశారు. హాస్పిటల్ రెండో ఫేజ్ కోసం వరదానం ఇవ్వండి అన్నారు. ఇది కూడా అనేక ఆత్మల యొక్క అనేక జన్మల జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసే ఫౌండేషన్ ఏర్పడింది. నిమిత్తంగా రాళ్ల ఫౌండేషన్ అయితే వేశారు, కానీ అనేక ఆత్మల ఆశీర్వాదాల యొక్క భండారాతో నిండుగా ఉన్నారు. మీకు ఆశీర్వాదాలు ఇస్తూనే ఉంటారు. ఈ ఫౌండేషన్ వెయ్యటము అనగా ఆశీర్వాదాలకు పాత్రులుగా కావటం. అందుచేత మరియు హృదయపూర్వకమైన ఉమంగంతో తనువు మనసు ధనం మనసా వాచ కర్మణ అన్నింటితో ముందుకు నడుస్తూ ఉండండి. మరియు తనతో పాటుగా ఇతరుల జీవితాన్ని కూడా శ్రేష్టంగా తయారు చేస్తూ వెళ్ళండి. ఏ విధంగా మొదట్లో ఉమంగ ఉత్సాహంతో చేశారు, అంతకంటే ఎక్కువ ఉమంగ ఉత్సాహంతో ఈ కార్యం సంపన్నం అయ్యే ఉంది. అందరూ నిమిత్తంగా ఉన్నారు. మంచిది. నిరంతరము మీకు మీరు హోలీ హంస అనుకుంటున్నారా? హోలీ హంస కర్తవ్యం ఏముంటుంది? హోలీ హంస అనగా నిరంతరము సత్యము మరియు అసత్యం యొక్క నిర్ణయం చేసేవారు. హంసలో నిర్ణయ శక్తి తీవ్రంగా ఉంటుంది. ఆ నిర్ణయ శక్తి ఆధారంతోనే రాళ్లను రత్నాలను వేరు చేయగలుగుతుంది. రత్నాలను గ్రహిస్తుంది, రాళ్లను వదిలిపెడుతుంది. కాబట్టి హోలీ హంస అనగా నిరంతరము నిర్ణయ శక్తిలో నెంబర్ 1. నెగిటివ్ని వదిలిపెట్టండి మరియు పాజిటివ్ని ధారణ చెయ్యండి. చూస్తూ వింటూ, చూడనట్లు విననట్లు ఉండటం ఇదే హోలీ హంస యొక్క విశేషత. అలాగే ఉన్నారా? లేక అప్పుడప్పుడు నెగిటివ్ని కూడా చూస్తారా? నెగిటివ్ అనగా వ్యర్థమైన విషయాలు, వ్యర్థ కర్మలు. నా వినద్దు, నా చెయ్యొద్దు, నా మాట్లాడద్దు. ఇటువంటి శక్తి వ్యర్థాన్ని సమర్థంలో పరివర్తన చెయ్యండి. లేక వ్యర్థం నడుస్తుందా? వద్దనుకున్న వ్యర్థం నడుస్తుంది అనుకుంటున్నారా? ఒకవేళ వ్యర్థాన్ని సమర్థంలో పరివర్తన చేసే శక్తి లేకుంటే అంతిమంలో వ్యర్థం యొక్క సంస్కారాలు మోసపెడతాయి. అందుచేత హోలీ హంస అనగా పరివర్తన చెయ్యటం. వ్యర్థాన్ని సమర్థంలో పరివర్తన చేయటం కోసం విశేషంగా ఏం అభ్యాసం కావాలి? ఏ విధంగా చేంజ్ చేసుకుంటారు?
సంకల్పం పవర్ఫుల్గా ఎలా ఉంటుంది? ప్రతి ఆత్మ పట్ల శుభభావన మరియు శుభకామన. ఒకవేళ అటువంటి విధి ఉన్నప్పుడైతే పరివర్తన చేసుకుంటారు. ఒకవేళ ఎవరి పట్లైనా శుభభావన ఉంటుంది, వారి యొక్క రాంగ్ విషయాల్ని కూడా రైట్గా అనుకుంటారు. శుభభావన లేనట్లయితే రైట్ విషయం కూడా రాంగ్ అనిపిస్తుంది. అందుచేత ప్రతి ఆత్మ పట్ల శుభభావన మరియు శుభకామన సదా అవసరం. ఇదే ఉంటుందా, లేక అప్పుడప్పుడు వ్యర్థ భావనలు కూడా ఉంటాయా? మీ శుభభావన వ్యర్థ భావం ఉన్నవారిని కూడా పరివర్తన చేస్తుంది. ఏ విధంగా మహిమ చేశారు, భావనకు ఫలితం లభిస్తుంది. భక్తులకు భావన ఫలితం లభిస్తున్నప్పుడు మీకు శుభభావన ఫలితం లభించదా? వ్యర్థాన్ని సమర్థంలో పరివర్తన చెయ్యాలి అంటే ఆధారం శుభభావన, శుభకామన. ఎలాంటి వాళ్ళనైనా కానీ మీకు శుభభావన ఉండాలి. ఎంత మలినమైన నీరుని కూడబెట్టినా కానీ మంచినీరు పోస్తూ ఉంటే ఆ మురికి నీరు తొలగిపోతుంది. ఒకవేళ ఏ ఆత్మలో అయినా వ్యర్థాన్ని తొలగించే సమర్థత లేకుంటే మీరు మీ శుభభావన యొక్క సమర్థతతో వారి వ్యర్థాన్ని సమర్థంగా మార్చండి, పరివర్తన చెయ్యండి. ఇంత శక్తి ఉందా, లేక అప్పుడప్పుడు వారి ప్రభావం మీ పైన పడుతుందా? ఏ విధంగానైతే బాబ్దాదా తన వ్యర్థ కర్మలను బాబ్దాదా మీ యొక్క వ్యర్థ కర్మలను చూసి పరివర్తన చేశారు. ఎలా పరివర్తన చేశారు? శుభభావనతో, నా పిల్లలు అని శుభభావనతో మనలో వ్యర్థ కర్మల్ని మార్చారు. మరి మీరు శుభభావన ఉండాలి. వీరు నా పరివారం, నా ఈశ్వర్య పరివారం. ఎలాంటి వారైనా, రాయి లాంటి వాళ్ళైనా కానీ రాయిని కూడా నీరుగా చెయ్యొచ్చు. ఇంత శుభభావన, శుభకామన కలిగిన హోలీ హంసలు. హంసను నిరంతరం స్వచ్ఛంగా చూపిస్తారు. కాబట్టి స్వచ్ఛమైన బుద్ధి హంస సమానంగా పరివర్తన చేసుకుంటారు. మీలో ధారణ చెయ్యరు. మరి హోలీ హంస అని ఎలా అంటారు? కాబట్టి సంగమయుగ హోలీ హంసలు ఈ స్మృతి నిరంతరము ఉండాలి. హంస నిరంతరం ఎక్కడుంటుంది? సరోవరంలో. మీరందరు ఎక్కడుంటారు? జ్ఞాన సరోవరంలో. ఇంకెక్కడికైతే వెళ్ళట్లేదు కదా. స్థానం కూడా పెద్దది, సరోవరం. స్థితి కూడా ఎంత గొప్పదో చూడండి. నిరంతరము జ్ఞాన సరోవరంలో ఉంటున్నారు కదా. మరి వారి స్థితి సమర్థంగా ఉంటుందా, లేక వ్యర్థంగా ఉంటుందా? నిరంతరము మీ బుద్ధిని, స్థానము మరియు స్థితిని చెక్ చేసుకోండి. స్థానంతో స్థితి తయారవుతుంది. నిరంతరము ఇదే స్మృతి ఉండాలి, నేను హోలీ హంసను. ఏ విధంగా ప్రదర్శనలో చిత్రం పెడతారు, చెడు వినద్దు, చెడు మాట్లాడద్దు, చెడు చూడవద్దు. ఈ చిత్రం అందరి కోసం పెడతారా, ఇతరుల కోసమేనా? రోజంతా చెక్ చేసుకోండి. ఏ విధంగా చిత్రమో అటువంటి నడవడిక నాదుందా? ఎందుకనగా ఒకవేళ ఎవరైనా వ్యర్థం చేసినా మీరు విన్నారు, ఎవరిది సమయం పోయింది? చూసిందెవరు? ఆలోచన ఎవరికి నడిచింది? మీకే నడిచింది కదా. మరి నష్టం జరిగింది మీకా వాళ్ళకా? ఇద్దరికీ నష్టం జరిగింది. కానీ మీరు తమ నష్టపరుచుకోకండి. స్వపరివర్తనతో ఇతరులను పరివర్తన చేయగలుగుతారు. ఇతరుల పరివర్తన, నేను పరివర్తన అవ్వాలి కాదు. నా వాళ్ళు మారరు, మీరు మారరు, ఇద్దరు ఉండిపోతారు. కాబట్టి హోలీ హంస అనగా స్వపరివర్తన ద్వారా ఇతరులని కూడా పరివర్తన చెయ్యటం. మీ శుభభావన మరియు శుభకామన వాచా కంటే కూడా ఎక్కువ పనిచేస్తుంది. ఎవరి సన్ముఖంగా అయినా వెళ్ళండి, మీ ఆత్మిక భావన,
కామన ఉన్నప్పుడే తప్పకుండా పరివర్తన చెందుతుంది. మంచిది. మధుబన్ నివాసీలతో మధుబన్ నివాసి చైతన్య దర్శనీయ మూర్తులు. మధుబన్లో అందరు ఏం చూడటానికి వస్తారు? ఇల్లు చూడటానికి వస్తారా? మధుబన్ నివాసీలను చూడటానికి వస్తారు. మధుబన్ నివాసి నడుస్తూ తిరుగుతూ చైతన్య దర్శనీయ మూర్తులు. నడుస్తూ తిరుగుతూ మీ దర్శనం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి కర్మ చేస్తూ మీకు మీరు దర్శనీయ మూర్తులుగా అనుకొని నడుస్తున్నారా? లేక అప్పుడప్పుడు సాధారణంగా కూడా అయిపోతారా? మందిరంలో చూసారా, ప్రతి కర్మ దర్శనంగా ఉంటుంది. ఇప్పుడు భగవంతుడు నిద్రిస్తున్నాడు, ఇప్పుడు స్నానం చేయిస్తున్నారు, ఇప్పుడు తింటున్నారు, ఇప్పుడు శృంగారం చేస్తున్నారు. అన్నింటికీ దర్శనం ఉంటుంది. దీంతో ఏం రుజువవుతుంది? ప్రతి కర్మ చేస్తూ దర్శనీయ మూర్తులు. అందుచేత ప్రతి కర్మ దర్శనం జరుగుతుంది. ఇటువంటి దర్శనీయ మూర్తులకి ఎంత మహత్వం ఉంది. మధుబన్ వాళ్ళకి ఆశీర్వాదాల స్టాక్ ఎంత జమ చేసుకున్నారు? లెక్కుందా? మంచిది. ఆశీర్వాదాలు కేవలం తీసుకుంటున్నారా లేక ఇస్తారు కూడానా? ఏ కర్మ అయినా చెయ్యండి, ఆశీర్వాదాలు పొందండి, ఆశీర్వాదాలను ఇవ్వండి. ఎప్పుడూ కూడా ఏ శ్రేష్ఠ కర్మ చేసినా అందరి నోటి నుండి ఆశీర్వాదాలే రావాలి. ప్రతి కర్మలో ఆశీర్వాదాలు ఇవ్వండి, ఆశీర్వాదాలను పొందండి. అప్పుడే అందరి నోటి నుండి ఏమొస్తుంది? అద్భుతం, చాలా బాగున్నారు, వాహ్ వాహ్, ఇటువంటి ఉమంగ ఉత్సాహం యొక్క మాటలే వస్తాయి. ఇటువంటి కర్మలు స్మృతి చిహ్నంగా తయారవుతాయి. కాబట్టి ఆశీర్వాదాలు పొందటంలో, తీసుకోవటంలో బిజీనేనా లేక కేవలం కర్మణలో బిజీ ఉన్నారా? ఏ కార్యమైనా చెయ్యండి, కానీ సంతోషంగా తీసుకోండి, సంతోషాన్ని ఇవ్వండి. ఆశీర్వాదాలను పొందండి, ఆశీర్వాదాలను తీసుకోండి. ఎప్పుడైతే ఇప్పుడు సంగమయుగంలో ఆశీర్వాదాలు పొందుతారో అప్పుడే మీ జడ చిత్రాల ద్వారా కూడా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇప్పుడు స్వయం సంతోషిస్తున్నారు, దాంతో ఇతరులు కూడా స్వతహాగా సంతోషిస్తారు. అన్నింటికంటే పెద్ద కార్యము సంతోషంగా ఉండటం, సంతోష పెట్టటం. ఇది సేవ యొక్క భాగ్యమైతే ఉంది, ఆనందము ఉంది, సేవ కూడా ఉంది. మధుబన్ అంటేనే ఆనందాన్ని గడపటం. మధుబన్లో రోజు ఫంక్షనే ఉంటుంది. జ్ఞాన సరోవర్ గురించి బాబా చెప్తున్నారు. ఏ విధంగా లక్ష్యం పెట్టుకుంటారో అదే విధంగా ఉండటం గొప్పేం కాదు. ఇంతమంది బ్రాహ్మణాత్మల సహయోగం అనే వేలు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పర్వతాలు ఏమున్నాయని. అందుచేత ఏ విధంగా లక్ష్యం ఉంటుందో అదే విధంగా జరుగుతూ ఉంటుంది. మంచిది. ఓం శాంతి.